బుజ్జి మాటలకు డీజీ గండం. అన్నం తింటారో మాట వింటారో పసిపిల్లల చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారా? అయితే వారికి తీవ్రమైన హాని తలపెడుతున్నట్టే. వారి ముద్దు మాటలకు మీరు గండి కొట్టినట్టే. సెల్ ఫోన్లు స్క్రీన్లకు అలవాటు పడ్డ పసివారికి మాటలు రావడం ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు. అటిజం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయ్యో, మరి నిజమే, తల్లులు కూడా పిల్లల మారానికి భయపడి సెల్ ఫోన్లో ఆ జూజు బొమ్మలని ఆ గేమ్లని ఈ గేమ్లని పెట్టి వదిలిపెడతాను. ఇక పిల్లలు దాంట్లో తల పెట్టిందంటే తల్లి పిలిచినా తండ్రి పిలిచినా పట్టించుకుంటే ఒట్టు ఏడుపు ఆపేస్తారు. ఆ బొమ్మలు ఉంటాయి కదా, జూజు బొమ్మలు లెక్క కొన్ని బొమ్మలు ఉంటాయి కదా, ఆ గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ఇచ్చి పెడితే కథం ఇక వాళ్ళ ఆమైకంలోకి వెళ్ళిపోతారు. అక్కడ పోరడు ఎగురుతా అంటే ఆ పోరంలో వీళ్ళు చూసుకుంటే వీళ్ళు అక్కడనే ఎగిరినట్టు ఊహించుకుంటా అంటారు. సింపుల్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లల ఏడుపు తగ్గింది కావచ్చు, కానీ పిల్లలకు వాళ్ళదైన సృజనాత్మకత కోల్పోయే ప్రమాదం ఏర్పడ్డది. ఇలాంటి వ్యాధులు కూడా వస్తాయని చెప్తుంటున్నారు. మరి అటిజం వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లకు పిల్లలను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మనమే ఎడిక్ట్ అయిపోయినాం సెల్ ఫోన్లకు. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి సెల్ చూసుకుంటాం. ఏదో మన అకౌంట్లో డబ్బులు పెరిగిపోతున్నట్టు, సెల్ ఫోన్ చూస్తే మన ఆయుష్ ఏదో పెరుగుతున్నట్టు. అసలు ఇట్లుంటే జేబులోకి వెళ్ళి సెల్ తీసి చూసుడే. మరి ఏమంత ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుందో తెలియదు, కానీ ఒట్టుగానే చూసుడు అవుతుంది అది. కాబట్టి ఈ సెల్ ఫోన్లకు అడక్ట్ అయిపోయినాం మనం జనం అంతా.